హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బ్యాచిలర్స్ కోసం చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తారండి. అందుకంటే ముందుగా మన ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకొని ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యాచిలర్స్ కోసం చికెన్ ఫ్రై చాలా ఈజీగా చేసేస్తా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ముందుగా చికెన్ వాష్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు చిటికెడంత పసుపు, టేస్ట్కి సరిపడినంత ఉప్పు, 2 స్పూన్స్ కారం పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ నిమ్మపండు పిండి వేసుకోండి. తర్వాత ఒక 2-3 స్పూన్స్ పెరుగు వేసేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. టైం లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసుకొని పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసేయండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక చెక్క లవంగా వేసేసుకోండి. చెక్క లవంగా బాగా వేగాక ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకోండి. అవి బాగా వేగాక మనం చికెన్ మ్యాగ్నేట్ చేసుకున్నాం దాంట్లోకి వేసేసుకోవాలన్నమాట. ఆ క్లిప్ మిస్ అయింది ఆనియన్స్ వేసేది, అందుకే నేను చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. ఒక 2-3 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి ఉంటుంది. తర్వాత కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో అలాగే ఉడికించండి, మూత పెట్టుకోకుండా. అలా ఉడికిస్తున్నప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఏమన్నా వాటర్ చేతిలోకి వేసేసుకొని ఏమన్నా తక్కువ అయిందేమో కారం కానీ ఉప్పు కానీ ఏమన్నా తక్కువ అయితే అవి వేసేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసేసి మళ్ళీ ప్లేట్ మూసేసి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించామంటే చికెన్ బాగా ఉడుకుతుందన్నమాట. ఇప్పుడు దింపేసే ముందు కొత్తిమీర కొంచెం వేసేసుకొని దింపేసుకోవడమే. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్ గైస్.